చిరు చరణ్ మధ్యలో నలిగిపోతున్న బాలయ్య బాబు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి టాప్ సాంగ్స్ ప్రకారం చాలా మంది కూడా అంటూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. అసలు ఏ విషయంలో ఎందుకు బాలయ్య బాబు గారు వీళ్ళిద్దరి మధ్యలో తండ్రి కొడుకుల మధ్యలో నలిగిపోతున్నారు? సో మామూలుగా అయితే ఈ మధ్యన మనం చూస్తుంటే ట్రెండ్ ఎలా ఉందంటే, ఒక చిన్న సాంగ్ అంటే చిన్న బడ్జెట్లో తీసిన సాంగ్స్ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి, ఎన్నో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి అనమాట. సో మరి ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ సాంగ్స్ వస్తున్నాయి అంటే అది విని దాన్ని ఇంకా వింటూ దానికి వ్యూస్ అనేవి పెంచుతుంటారు అనమాట. సో మరి రీసెంట్గా మనం రాజు వెడ్స్ రాంబాయ్లో ఒక పాట ఉంటే కానీ, లేదంటే మంగ్లీ గారు చేసిన సాంగ్ కానీ వింటే ఎన్నో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతూ ఉంది. అసలు ఎక్కడ నాన్ స్టాప్బుల్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో మరి ఈ సంవత్సరం టాప్ హీరోస్ సాంగ్స్ తీస్తే కనుక మరి రామ్ చరణ్ గారి చిక్రీ ఆల్మోస్ట్ 90 మిలియన్ దగ్గరికి రీచ్ అయింది, తెలుగు వర్షనే. సో మరి చిరంజీవి గారిది మీసాల పిల్ల కూడా 80 మిలియన్ దాకా రీచ్ అయింది. మరి కొత్తగా వచ్చిన శశిరేఖ సాంగ్ కూడా 1 డేలో 20 మిలియన్ కొట్టిందంటే మామూలు విషయం కాదు. సో కానీ బాలయ్య గారి సినిమా నుంచి అఖండ సాంగ్స్ అయితే వచ్చాయి. అవి దాదాపు 11 మిలియన్ 12 మిలియన్ దగ్గర అయితే ఆగిపోయాయి అనమాట. మరి ఏంటిది బాలయ్య గారు రేంజ్ ఇదేనా అని చెప్పి చాలామంది యాంటీ ఫ్యాన్స్ అయితే ఎక్కిరిస్తూ ఉన్నారు. సో ఏంటంటే అన్ని సాంగ్స్ వెళ్ళాలని లేదు, కొన్ని ఆ సాంగ్లో ఉండే క్యాచీ ట్యూన్ బట్టి వెళ్తాయి. అఖండ సినిమాలో వచ్చిన సాంగ్స్ ఏంటంటే అఖండ తాండవం అని ఒక డివోషనల్ సాంగ్, అది ఒక ఎలివేషన్ తో కూడిన సాంగ్. సో మామూలు మాస్ నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. మరి అందులోనే జాజికాయ సాంగ్ రోజు రోజుకి వ్యూస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటా చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. సో అట్లా సాంగ్ను బట్టే ఎదురు రీచ్ అయినా ఉంటుంది. సో మరి తమన్ గారి సాంగ్స్ కి ఈ మధ్యన రీచ్ అయితే తగ్గింది అనమాట. మరి ఒకప్పుడు అల్లు అర్జున్ గారి ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ చేశారు అలవైకుంఠపురంలో, అందరికీ తెలిసిందే. సో దాన్ని రికార్డులు ఇంకా చాలా మంది ఆ బుట్టబొమ్మ సాంగ్ని కొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చారంటే ఈ జోనర్ అనేది వేరు, బాలయ్య గారి జోనర్ అనేది వేరు. సో ఆయన చేసిన కమర్షియల్ సాంగ్స్ ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. సో అందరూ వింటూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ సంవత్సరం స్టార్ట్స్ తీసుకుంటే మరి చిరంజీవి గారు రామ్ చరణ్ గారి సాంగ్స్ టాప్లో ఉన్నాయన్నమాట. సో మరి ఇంకా ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఫ్లాప్ సినిమాల నుంచి కొంచెం రిలీఫ్ లభించిందని చెప్పాలి. మరి మెగా సాంగ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం చాట్ బస్టర్స్ అయ్యాయి, ఓజీ సాంగ్స్ కానీ అన్నీ కూడా. సో మరి బాలయ్య గారు మాత్రం కొంచెం వెనకబట్టడం, ఇంకా వీళ్ళ మధ్యలో నలిగిపోతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మరి సినిమా వచ్చిన తర్వాత అందులో ఉండే సాంగ్స్కి విజువల్గా చూసిన తర్వాత మరి ఆ సాంగ్స్ జనాలకు నచ్చుతాయేమో, తర్వాత వచ్చి వీడియో సాంగ్స్ ఏమైనా వర్కౌట్ అవుతాయేమో అని చెప్పి ఫ్యాన్స్ అయితే డిఫెండ్ చేస్తూ వస్తున్నారు. సో మరి అఖండ అనేది ఇప్పటికే ఆయన జూక్ బాక్స్ వదిలేశారు. దాంట్లో 9 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక జాజికాయ తప్పించి మిగిలిన 8 కూడా డివోషనల్ సాంగ్స్ అవ్వడం. సో మరి అది అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లెగవంగానే స్నానం చేస్తూ పూజ చేసుకుంటూ వినే ప్లేలిస్ట్ అవుతుంది అది ఖచ్చితంగా. సో ఆ రికార్డు మటుకి దానికి అఖండాకే దక్కుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఏదేమైనా కానీ ఇటు చిక్రీ కానీ అట్లీస్ట్ చిరంజీవి గారి మీసాల పిల్ల దాకా కూడా బాలయ్య గారి సాంగ్స్ టచ్ చేయలేదని చెప్పి ఇదే దొరికింది ఛాన్స్ అని బాలయ్య గారిని మళ్ళీ ట్రాల్ చేయడం అయితే మొదలుపెట్టారు. మరి చూడాలి అఖండ సాంగ్స్ ఇంకా థియేటర్కల్గా ఎలా వైబిస్తాయి ఏంటి అని.